రష్మిక మందన కొత్త తెలుగు సినిమా ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 2 వారాల్లో 8 కోట్లు గ్రాస్ వస్తే, మన రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 6 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో గర్ల్ ఫ్రెండ్ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 4 కోట్లు గ్రాస్ వస్తే, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 7 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 వారాల్లో గర్ల్ ఫ్రెండ్ సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 27 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 42 కోట్లు అయితే 21 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు. 21 కోట్లలో ఓన్ రిలీజ్ చేశారు గీతా ఆర్ట్స్ వాళ్ళు. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. కర్ణాటక, ఓవర్సీస్ అండ్ రాయలసీమకి 7 కోట్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 7 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. బట్ ప్రొడ్యూసర్స్కి డెఫిషిటే. 21 కోట్లకు గాను 14 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా ఒక 7 కోట్లు రావాలి, కొద్ది కష్టమే. బట్ సినిమా హిట్ ఆఫ్ అట్ట అనేది బాక్స్ ఆఫీస్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ 7 కోట్లకు అమ్మితే 7 కోట్లు వచ్చాయి, 14 కోట్లు వచ్చింది. అది మన రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ తీసిన ఈ సినిమా. మన రష్మిక మందన మెయిన్ లీడ్గా వచ్చిన ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయిన 2 వారాల్లో 27 కోట్ల గ్రాసు. ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి 27 కోట్ల గ్రాస్ రావడం, అది కూడా క్లాస్ సినిమా, యూత్కి ఏ సెంటరు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూసిన సినిమా 27 కోట్లు గ్రాస్ రావడం 2 వారాల్లో అద్భుతం అని చెప్పాలి. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే కొన్ని ఏరియాలకి, మిగతాదంతా ఓన్ రిలీజే. 7 కోట్లు వెనక్కి వచ్చి 7 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.